హలో, వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. టుడే మనం ఈరోజు సెల్ఫ్ డెవలప్మెంట్ అనేటువంటి రికార్డు గురించి, బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో చాలా ఇంపార్టెంట్ రికార్డ్. దీనికి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. కాబట్టి రాసేటప్పుడు కేర్ఫుల్గా, జాగ్రత్తగా విత్ పిక్చర్స్ తోటి రాయండి. ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేటువంటి రికార్డులో మనకు 3 ఏరియాస్ ఉంటాయి. దాంట్లో యోగా ఒకటి, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ లైఫ్ స్కిల్స్. ఈ మూడుటికి సంబంధించి రికార్డ్ ఎట్లా రాయాలనో నేను 3 వీడియోస్ పెడతాను, 1 by 1. ఎందుకంటే ఒకేసారి పెడితే ఈ క్లాస్ అనేది లెంతీ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో 1 by 1 పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులో ఫస్ట్ ఏరియా యోగా. సో ఇక్కడ ఈ యోగాకు సంబంధించినటువంటి రికార్డ్ ఎట్లా రాయాలి అనేదాన్ని మనం తీసుకున్నప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ని దృష్టిలో పెట్టుకొని యోగాకు సంబంధించినటువంటి రికార్డు రాయాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, కొన్ని కాలేజెస్ ఈ మూడింటిని కూడా వేరువేరు రికార్డుగా రాయించడం జరుగుతుంది. కొందరేమో ఆ మూడింటిని కలిసి ఒకే రికార్డులో 3 ఏరియాస్గా డివైడ్ చేసి రికార్డ్ రాయించడం అన్నది జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి, ఈ రికార్డుకు ఖచ్చితంగా సీడీ అన్నది అటాచ్ చేయాలి. ఆ సీడీలో ఏం పెట్టాలో నేను మళ్ళీ చెప్తాను చివరిలో. ఓకే, సో దీంట్లో ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులోని ఫస్ట్ ఏరియాలో యోగాకు సంబంధించి దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏది? ఇంట్రడక్షన్, పరిచయం. అంటే ఏంటి? యోగా అంటే ఏంటి, యోగా అన్నది ఎలా పుట్టింది, యోగాకు సంబంధించినటువంటి చరిత్ర, ఇదంతా కూడా పరిచయంలో రాయడం జరుగుతుంది. ఇంట్రడక్షన్, వాట్ ఈస్ మీన్ బై యోగా, హౌ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ యోగా, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి నిర్వచనాలు, డెఫినేషన్స్. యోగాకు సంబంధించి కొందరు విద్యావేత్తలు, యోగా గురువులు ఏం చేశారు? డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ డెఫినేషన్స్ ఇక్కడ రాయడం జరుగుతుంది. సమ్ డెఫినేషన్స్ వర్ గివెన్ బై ది సమ్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్. సో దోస్ డెఫినేషన్స్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ డెఫినేషన్స్. దాన్ని మనం తెలుగులో ఏమంటున్నాం? నిర్వచనాలు అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత మరియు ఉపయోగాలను అవగాహన చేసుకొనటం. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మానవ జీవితంలో యోగా అన్నది ఎట్లా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో మీకు ఆల్రెడీ తెలుసు, ఐక్యరాజ్య సమితి ఈ జూన్ 21ని ప్రపంచ యోగా, వరల్డ్ యోగా డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మానవ జీవితంలో యోగాకు అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి యోగా మన జీవితంలో అది ఎట్లా మనకు ఉపయోగపడుతుంది, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాన్ని అంటే అవగాహన చేసుకోవడం అంటే ఇక్కడ ఏంటి? యోగా మానవులకు ఎట్లా ఉపయోగపడుతుంది, యోగాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, యోగా ద్వారా మానవ సమాజానికి ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి, ఇలాంటి అన్ని అంశాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే దీంట్లో రాయడం అన్నది జరుగుతుంది. అంటే మళ్ళీ దీంట్లో ఇంకేం రాయొచ్చు? యోగాలో రకరకాలైనటువంటి యోగాకు సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ యోగాకు సంబంధించినటువంటి విధానాలన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు రికార్డ్ రాసేటప్పుడు ఒక సైడు మ్యాటరు, ఇంకో సైడు మీరు యాక్చువల్గా ఇది మనకు కాలేజ్ ఉన్నట్లయితే కాలేజీలోనే యోగా ప్రాక్టీస్ చేయించేవాళ్ళం. ఒక బయట నుంచి ఒక యోగా ఎక్స్పర్ట్ని పిలిపించి ప్రాక్టీస్ చేయించేవాళ్ళం. ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి మీ ఇంట్లోనే యోగా చేస్తూ కొన్ని ఫోటోలు దిగండి, లేదంటే పిల్లల చేత మీరే యోగా చేయించి ఆ ఫోటోలు తీసి ఆ ఫొటోస్ ఇక్కడ పెట్టండి. అదేవిధంగా మనకు బయట పేపర్లో యోగాకు సంబంధించినటువంటి కొన్ని కాలమ్స్ వస్తుంటాయి, దానికి సంబంధించినటువంటి ఏమైనా పిక్చర్స్ వస్తుంటాయి. అలా కలెక్ట్ చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు రికార్డులో ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వచ్చేసరికి మిస్కాన్సెప్షన్స్ అబౌట్ యోగా ప్రాక్టీస్. అంటే యోగాని ప్రాక్టీస్ చేయడంలో ఉన్నటువంటి అపోహలు. అంటే కొందరు ఏమనుకుంటారంటే యోగా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి, యోగా ద్వారా ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. అంటే some people are not going to believe the importance of yoga. They feel that I think some defect is there in yoga, but actually there is no defect.
If you follow particular system when you do the practice of yoga, then 100% so that yoga will be very useful to you. Then what are the misconceptions? What are the negative areas of the yoga? So you are going to write in a detailed manner about misconceptions. ఏవైతే మనం అపోహలు అనుకుంటున్నామో ఆ ప్రతి ఒక్క అపోహకు సంబంధించినటువంటి హెడ్డింగు, దానికి సంబంధించినటువంటి వివరణ, దానికి ఇవ్వాల్సినటువంటి ఆన్సర్, ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఆసన, అంటే ఆసనాలు అంటాం దీన్ని తెలుగులో. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆసన. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? వర్గీకరణ. అలాగే ప్రికాషన్స్, ఆసనాలు మనం చేసేటప్పుడు వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఒకవేళ ఆసనాల్ని మనం ఆచరణలో పెడితే, ప్రాక్టీస్ చేస్తే దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి? మనకు రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఆ ప్రతి ఆసనాలకు సంబంధించినటువంటి వర్గీకరణ, ఒక్కొక్క ఆసనాన్ని ఎట్లా వేస్తాం, దానికి సంబంధించినటువంటి పిక్చర్సు, అలాగే వెన్ యూ డూ ద ప్రాక్టీస్ ఆఫ్ ఆసనాస్ వాట్ ప్రికాషన్స్ we are going to take. So those precautions also we are going to mention in this heading. Next, you are going to write the practice benefits of practicing asana. So when you do the practice of asanas at regular interval, you are going to get 100% some benefits. Then what benefits human beings are going to get by doing the practice of asanas? Okay, ఆసనాలలో ఏం చేస్తాం? వాటి క్లాసిఫికేషన్, వాటి వివరణ, వాటికి సంబంధించినటువంటి పిక్చర్సు, అలాగే ఆసనాలని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఆసనాలని మనం వేయడం ద్వారా కలిగేటువంటి మనకు లాభాలు, ఇవన్నీ కూడా ఈ స్టెప్లో రాయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ బెనిఫిట్స్, అంటే ప్రాణాయామం యొక్క రకాలు మరియు ప్రయోజనాలు. మనకు రకరకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. మనకు యూట్యూబ్లోకి వెళ్తే చాలా రకాలైనటువంటి ప్రాణాయామాలు. ఈ మధ్యలో మనం ఈ కరోనా వల్ల ఎక్కువ ప్రాముఖ్యత వచ్చినటువంటి, ప్రాధాన్యతకు ఇవ్వబడ్డటువంటి ఈ ప్రాణాయామం ఏదంటే భస్త్రిక ప్రాణాయామం, అవునా కదా? సో ఈ భస్త్రిక ప్రాణాయామం అనేది ఏంటి అంటే, మన లంగ్స్ని ఇన్ఫెక్షన్ కాకుండా, అలాగే మన ఆక్సిజన్ యొక్క లెవెల్స్ పెంచడానికి కీలక పాత్ర వహిస్తుంది. సో అట్లా ఏమేం ఆసనాలు ఉన్నాయి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆసనాస్ అండ్ ప్రాణాయామాలు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాణాయామాస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ we can do the practice of different types of pranayamas in our daily life. By doing the practice of the pranayamas, we can able to maintain our physical, mental health in a stable manner. So we need to know what are the pranayamas, what is meant by pranayama, what are the types of pranayamas, and how these pranayamas are very useful to the people. ఇవన్నీ కూడా మనం దీంట్లో రాయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ అండ్ బెనిఫిట్స్. దీన్ని మనం ధ్యానం యొక్క రకాలు మరియు ప్రయోజనాలు. గుర్తుపెట్టుకోండి, మనం ధ్యానం అనేది అయితే మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేయాల్సి ఉంటుంది. ధ్యానం అన్నది ఎందుకొరకు? మన ఆరోగ్యం కొరకు, మానసిక ఉల్లాసం కొరకు, అదేవిధంగా డిప్రెషన్కు లోను కాకుండా ఉండడం కొరకు, ఏకాగ్రతను పెంచుకోవడానికి మనం దేన్ని వాడతాం? ధ్యానాన్ని వాడతాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్, ఇట్ డెవలప్స్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. అలాగే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మెయింటైన్ అవర్ హెల్త్ ఇన్ ఎ స్టేబుల్ మేనర్. సో దెన్ వాట్ ఈస్ మీన్డ్ బై అ మెడిటేషన్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ అండ్ హౌ those meditation is very useful to the society or human beings. About these areas you are going to write under this heading. Next, దీని తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఫర్ ఎన్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, అంటే సమగ్ర మూర్తిమత్వ వికాసం కొరకు నిరంతర యోగా ఆచరణ. అంటే
మానవ మూర్తిమత్వం డెవలప్ కావాలి అంటే పర్సనాలిటీ, హ్యూమన్ పర్సనాలిటీ డెవలప్ కావాలి. అది కూడా ఇట్ షుడ్ బి దట్ పర్సనాలిటీ షుడ్ బి డెవలప్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. సో ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా. దెన్ హౌ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా విల్ ఎఫెక్ట్ ఆన్ పర్సనాలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, అన్ని రకాలైనటువంటి సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగా తీసుకున్నా ఇన్ ఏ ఆల్రౌండ్ మేనర్ దెర్ ఈస్ నీడ్ టు డెవలప్ పర్సనాలిటీ. ఇట్ షుడ్ బి ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. దెన్ హౌ what is going to play an important role? Practice of yoga is going to play an important role in integrated personality development. అంటే సమగ్ర మూర్తిమత్వ వికాసంలో ఈ యోగా అన్నది ఎలాంటి పాత్ర పోషిస్తుంది, యోగా వల్ల సమగ్ర మూర్తిమత్వం అన్నది ఎలా వికసిస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, థెరపాటిక్ వాల్యూ ఆఫ్ యోగా. వివిధ రకాల వ్యాధులకు చికిత్సను ఇవ్వడంలో కూడా యోగా అన్నది వాడుతుంది. ఈవెన్ క్యాన్సర్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి అస్తమా కానీ, లేకపోతే న్యూమోనియా కానీ, లేకపోతే షుగర్ కానీ, ఇలా రకరకాలైనటువంటి రోగాలకు కూడా యోగా అన్నది ఉపయోగపడుతుంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ chronic diseases like cancer and also other diseases, yoga is going to play an important role. మరి యోగా ద్వారా ఏ వ్యాధులకు చికిత్స ఇవ్వడం జరుగుతుంది, ఆ వ్యాధులకు చికిత్సనివ్వడంలో యోగా ఎలాంటి పాత్రని వహిస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఈవెన్ రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి క్యాన్సర్కు ట్రీట్మెంట్ మనకు ఇవ్వడంలో యోగా యొక్క పాత్ర చాలా కీలకం. అంటే చాలా మట్టుకు కొంతవరకు క్యాన్సర్ని తగ్గించేటువంటి సామర్థ్యం కూడా దేని దగ్గర ఉంది, యోగా దగ్గర ఉంది. మరి ఎలాంటి ఏ చికిత్సలకు యోగా ద్వారా ఎలా చికిత్సల్ని అందిస్తున్నారు, హౌ ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ బై టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ యోగా ఫర్ సమ్ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్. సో ఆల్ దీస్ ఏరియాస్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ in this heading. Next, regular practice of yoga for happy and healthy integrated personality. అంటే రెగ్యులర్గా ప్రతిరోజు ఒకవేళ మనం యోగాను ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ రెగ్యులర్గా యోగాని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకున్నటువంటి లాభాలేంటి, ఇవన్నీ కూడా దీంట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ డూ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఎవ్రీ డే, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ హెల్దీ లైఫ్ and how to maintain our integrated personality. So all these areas you are going to write under this heading. And next one, references. References అంటే తెలుగులో సంప్రదించిన పుస్తకాలు లేదా గ్రంథాలు. అంటే ఈ యోగాకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ, లేకపోతే ఏవైనా సాక్ష్యాలు కానీ సేకరించడంలో నువ్వు ఏమేం పుస్తకాల్ని సందర్శించావు, ఎక్కడెక్కడ రెఫరెన్స్ తీసుకున్నావు, ఒక పుస్తకాలే కాదు ఏమన్నా మాధ్యమాలు అంటే న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే బుక్స్ కానీ, లేకపోతే జర్నల్స్ కానీ, గూగుల్ కానీ, ఎక్కడెక్కడైతే నువ్వు రెఫర్ చేసావో ఆ రెఫర్ చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ అయితేనేమో నేమ్ ఆఫ్ ద బుక్, పబ్లిషర్ ఆఫ్ ది ఇయర్, నేమ్ ఆఫ్ ద ఆథర్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్. అంటే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు రెఫర్ to write this record, everything you are going to mention here. And next last one, ఈ యోగాకు సంబంధించినటువంటి దాంట్లో కంక్లూజన్. ఫర్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ రికార్డ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వాట్ యు డిడ్, సో ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ కంక్లూజన్. కంక్లూజన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వేమైతే చేసావో, నీకు కలిగినటువంటి అనుభవాలేంటి, ఈ రికార్డ్ని ఎట్లా కంప్లీట్ చేశావు, ఈ రికార్డ్ని యోగాకు సంబంధించినటువంటి రికార్డ్ రాయడం వల్ల నీకు ఏమనిపించింది, నీకు కలిగినటువంటి ఒపీనియన్స్ ఏంటి, లాంటి అన్ని అంశాలని కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది యోగాకు సంబంధించినటువంటి రికార్డు రాసే విధానం. సో ప్లీజ్ ట్రై టు రైట్ ఇన్ ఎ కేర్ఫుల్ మేనర్ అండ్ ట్రై టు రైట్ ఇన్ ఎ A4 page. You can write both in a Telugu medium and English medium. English medium students has to write in English, Telugu medium students has to write in a Telugu medium.
అండ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏవైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ప్రతి పేజీలో మీకు పిక్స్, కలర్ఫుల్ పిక్స్ అనేవి కనబడాలి. అలా కనబడ్డప్పుడే రికార్డ్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి రికార్డ్ రాసేటప్పుడు ఒకసారి ఈ వీడియో చూసి రికార్డ్ని జాగ్రత్తగా కలర్ఫుల్గా రాసిన తర్వాత దాన్ని మీరు స్పైరల్ చేయించండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఎంటీ కనపడకూడదు. మనకు కవర్ పేజెస్ ఉంటాయి, స్టార్టింగ్ పేజెస్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రతిదీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి రికార్డ్ని మనం కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు దేనికి సంబంధించింది, సెల్ఫ్ డెవలప్మెంట్లో యోగాకు సంబంధించినటువంటి మ్యాటర్, ఇన్ఫర్మేషన్ ఎట్లా రాయాలి. ఇన్ నెక్స్ట్ క్లాస్ we will learn how to write communicative English record under self development record itself only. Okay, thank you.